మీ ఇంట్లో బంగారం ఉందా? మీకు ఇన్కమ్ ట్యాక్స్ శాఖ షాక్ ఇవ్వచ్చు. ఒంటి మీద వేసుకుని బయటకు వచ్చారో ఇక మీ బంగారం మీకు దక్కకపోవచ్చు. మీ బంగారం మీదొట్టు, ఇది నిజం. ఇటీవల గోల్డ్ మ్యాన్స్ అంటూ బిల్డప్లు ఇస్తూ బయటకు వస్తున్న కొందరిని ఐటీ శాఖ అధికారులు పట్టుకుంటున్నారు. దానికి సంబంధించిందే ఈ డీటెయిల్డ్ న్యూస్. ఈయన పేరు విజయ్ కుమార్. ఎప్పుడు మెడ నుంచి పాదాల వరకు గోల్డ్ దిగేసుకొని కనిపిస్తుంటారు. హైదరాబాద్ షేర్లింగంపల్లికి చెందిన గోల్డ్ మ్యాన్ ఇటీవల ఎయిర్పోర్ట్లో ఆపేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆదాయ పన్ను అధికారులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. సుమారు 12 గంటల పాటు అధికారులు విజయ్ కుమార్ని విచారించారు. ఢిల్లీ టూర్లో గోల్డ్ మ్యాన్ కొండా విజయ్ ఒంటిపై ఉన్న సుమారు 7 రకాల గోల్డ్ ఐటమ్స్ని స్వాధీనం చేసుకున్న ఐటీ ఆఫీసర్స్ వాటిలో 3 ఐటమ్లకు బిల్స్ చూపించడంతో రిలీజ్ చేసి మరో 4 ఐటమ్స్ని మాత్రం సీజ్ చేశారు. సీజ్ చేసిన బంగారం సుమారు కేజీ వరకు ఉంటుందని ఐటీ అధికారులు తెలిపారు. అయితే కొండా విజయ్ ఇచ్చిన సమాచారంతో మరో హైదరాబాదీ గోల్డ్ మ్యాన్, ఇతడి పేరే సూర్యాభాయ్ అని చెప్పుకుని తిరుగుతుంటాడు. సో సూర్యాభాయ్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఏంది మరో కథ. అత్తాపూర్కు చెందిన సూర్య అలియాస్ పల్లపు సురేష్ కుమార్ ధరించే నగల్లో మెరుపు ఉందే తప్ప అసలు బంగారం లేదని తేలింది. ఢిల్లీ విమానాశ్రయంలో 1.4 కిలోల బంగారంతో పట్టుబడ్డ కొండా విజయ్ కుమార్ కేసును విచారిస్తున్న అధికారులకు సూర్యాభాయ్ గురించి సమాచారం అందింది. ఐటీ విచారణకి హాజరైన సూర్యాభాయ్ సుమారు ₹1 కోటి విలువైన 12 రకాల ఆభరణాలు ధరించొచ్చారు. ఈ క్రమంలో అధికారుల ప్రశ్నలకి పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు ఆభరణాల్ని టెస్ట్ చేయగా ఆ నగలు కేవలం ₹3 లక్షల విలువైనవిగా, రాగి వెండిలపై గోల్డ్ కోటింగ్ చేసినవిగా తేల్చారు. ఇలాంటివి దాదాపు 32 సెట్లని ఆయన వాడుతున్నట్లు గుర్తించారు. తన పేరు మీద కానీ భార్య పేరు మీద కానీ స్థిరాస్తులు లేవని, నెలకు ₹20,000 అద్దె ఇంట్లో నివసిస్తున్నారని అధికారులు ధృవీకరించారు. ట్యాక్స్ వాళ్ళు వచ్చారని, వాళ్ళు ఏదో సూర్యాబాయిని తీసుకెళ్తే సూర్యాబాయి దగ్గర గొలుసులు తీసుకెళ్తే అందులో గోల్డ్ తక్కువ ఉంది, మొత్తం అంతా ఫేక్ ఎక్కువ ఉంది, దాంట్లో ఆర్నమెంట్స్ కరెక్ట్ లేవు అని చెప్పి బాగా ట్రోల్స్ చేస్తున్నారు. సరే, ట్రోల్స్ చేసే వాళ్ళందరికీ ఒక మాట చెప్తా నేను. అరే, మీరు వచ్చి చూసారా? వచ్చి చూసిరా? మీరు చూడలే కదా. నీకు తెలుసా? తెలియదు, నీకేం తెలియదు. కానీ అందులో వాస్తవం ఏముందో అవాస్తవం ఏముందో ఏది తెలియదు. కానీ నువ్వు మాత్రం వీడియో వేసేస్తావు, ఫోటో వేసేసి నా గురించి చెప్తావు. నేను నా సొంత కష్టంతో పైకొచ్చిన, మీలాగా మీ అయ్యా మీ అమ్మ సంపాదించిన పైసలతో పైకి రాలే నేను. నన్ను మాట్లాడే స్థాయి ఉందా నీకు? నాతో మాట్లాడే స్థాయి లేనో కూడా మెసేజ్ పెడుతున్నాడు. చెక్ చేసావురా? ఇది చెక్ చేసావా? నీకు తెలుసా దీని గురించి తెలుసా? పోనీ మా మధ్య ఏం డిస్కషన్ నచ్చిందో తెలుసా? ఏం ప్రూఫ్లు వెళ్ళినాయి, ఏం సంగతి తెలుసా? ఏది తెలియదు. నాకు పెద్ద ఫరక్ పడదు. నా దగ్గర ఏది నిజమో ఏది అబద్ధమో డిసైడ్ చేయడానికి మీరెవర్రా బాయ్? ఎవర్రా బాయ్ మీరు? సరే, అరే ఎంతమంది అయితే ఇప్పుడు నా మీద ఎలిగేషన్ చేస్తున్నారు కదా, మీరు అందరు రండిరా చూద్దాం. రండి, పెడతా నేను ఇగో ఈ చైన్ పెడతా, ఇది పెడతా, ఇవి పెడతా, రండిరా చూద్దాం. ఏం తెలుసు రా బాయ్ మీకు? ఏం తెలియదు. ఎలిగేషన్స్ చేసేస్తుంటారు ఫ్రీగా. ఉచిత సలహాలు, ఉచిత మాటలు, ఉచిత కామెంట్లు. నీ ఇంటిని చూసుకో, నీ ఇంటిని నువ్వు చక్కగా చూసుకో, నీ భార్య పిల్లలు నువ్వు చక్కగా చూసుకో, నీ జాబ్ నువ్వు చక్కగా చూసుకో. అన్నిటికన్నా ముందు నీ పేరెంట్స్ చక్కగా చూసుకోరా భయ్. పెళ్లిళ్లకు పేరెంటాలకు మన ఆడవాళ్ళు కూడా నగలు దిగేసుకొని వెళ్తుంటారు. కొందరు వేరే ఊళ్ళల్లో పెళ్లిళ్లకు హాజరవుతుంటారు. అయితే అట్లాంటి సమయాల్లో ఎయిర్పోర్ట్లోనో ఇంకో దగ్గరో అధికారులు ఆపేసి మీకు నగలకు బిల్లులు ఉన్నాయా అని అడిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ గోల్డ్ మ్యాన్ ఘటనలు ఇలాంటి గోల్డెన్ మెన్కి అండ్ విమెన్కి ఓ హెచ్చరికే అనుకోవాలి. సో బీ కేర్ఫుల్ అందరూ.